Hey guys, welcome back to my channel Sai Siddharth Storyteller. How are you guys doing? సో ఎవ్రీ టైం మనం పార్లర్కి వెళ్ళి రెడీ అవ్వడానికి ఫంక్షన్కి అంత టైం ఉండదు. ఎవ్రీ వన్ హ్యావింగ్ అ బిజీ లైఫ్స్ కాబట్టి చాలా సింపుల్గా ఎలా రెడీ అయిపోవాలి, జస్ట్ 6 to 7 ప్రోడక్ట్స్తో మనం ఎట్లా రెడీ అయిపోవాలని ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. సో అందులో నేను ఫేస్ వాష్, ఫేస్ స్క్రబ్, ఫేస్ ప్యాక్. సో అందరూ పార్లర్స్కి వెళ్తారు కాబట్టి ఫేషియల్ చేసినప్పుడు వాళ్ళు సర్క్యులర్ మోషన్స్లో ఇస్తారు కదా మనకి స్ట్రోక్స్. అలాగా సిమిలర్గా అట్లీస్ట్ మనం అంత ఎగ్జాక్ట్గా చేయలేకపోయినా సరే మనం సర్క్యులర్ మోషన్స్లో జస్ట్ ఫేస్ అన్ని డైరెక్షన్స్లో నీట్గా వాష్ చేసుకున్న తర్వాత నేను మైక్రో ఫైబర్ టేబుల్ యూజ్ చేస్తాను అనమాట. ఓన్లీ ఫర్ ఫేస్కి ఇది జస్ట్ డ్యాంప్ చేసుకోవాలి, ఓపలమంటే రుద్దేసుకోకూడదు. సో అది అలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్క్రబ్ అప్లై చేసుకోవాలి. స్క్రబ్ కూడా సేమ్ సిమిలర్ లైక్ మనం సర్క్యులర్ మోషన్స్లో ఇవ్వాలి. అండ్ ఇవన్నీ కాఫీ ప్రోడక్ట్స్ అని నేను అసలు స్టార్ట్ చేశాను అనమాట ఇనీషియల్గా. సో ఆ కాఫీ స్మెల్ అది నాకు చాలా ఇష్టము. నాకు కాఫీ పర్సనల్గా నేను కాఫీ లవర్ని కాబట్టి నాకు ఈ కాఫీ ప్రోడక్ట్స్ చాలా నచ్చాయి. నేను ఇంకో కొత్త బ్రాండ్ కూడా ట్రై చేయట్లేదు. మేబీ నేను బాగా కంఫర్టబుల్ అయిపోయిన తర్వాత అప్పుడు ఐ మైట్ స్విచ్ టు అదర్ ప్రోడక్ట్స్. బట్ నేను రెగ్యులర్గా ఎంకెఫిన్ ప్రోడక్ట్స్ యూజ్ చేసేస్తున్నాను. అండ్ స్క్రబ్ యూజ్ చేసుకున్నప్పుడు మనం ఇది కూడా సేమ్ మనం ఫేస్ వాష్ ఏ విధంగా అయితే అన్ని డైరెక్షన్స్లో యూజ్ చేస్తాం అలాగే మనం లిప్స్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. స్క్రబ్ ఏమైనా ఉంటే డెడ్ స్కిన్ ఉంటే తొలగిపోతుంది. అండ్ తర్వాత వాష్ మళ్ళీ మైక్రోఫైబర్ టవల్తోటే మనం క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా ఫేస్ ప్యాక్ అనమాట. సో ఫేస్ ప్యాక్కి అప్లై చేసుకునే స్పాచులా వేరే ఉంటుంది, అది నా దగ్గర దొరకలేదు, అందుకని నేను ఇదే యూజ్ చేసేసాను. ఇది కూడా వీడియో తీసేస్తున్నాం అని చెప్పేసి మా హస్బెండ్ అడుగుతున్నారు అనమాట. సో నేను చెప్తున్నాను ఎందుకు తీయకూడదని. వచ్చి కెమెరా ముందు చెప్పంటే రానని చెప్పేసి హీ లెఫ్ట్ ఫ్రమ్ మై వ్లాగ్. యాక్చువల్గా అసలు కనీసం కనిపించలేదు. అండ్ అప్లై చేసుకునేటప్పుడు కొన్ని ఏరియాస్ మనం మిస్ చేయకూడదు అనమాట. అంటే అండర్ ఐస్ వాళ్ళు పెద్దగా అప్లై చేయొద్దంటారు, కానీ మనకు కుదిరినంత ప్లేస్ మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది రాసుకున్న వెంటనే కూడా కొంచెం ఎయిర్కి తగిలాక చాలా చల్లగా ఉండి చాలా రిలాక్సింగ్ ఫీలింగ్ వస్తుంది. సో మనం కుదిరినంత వరకు మొత్తం కవరేజ్ చేసేసుకున్న తర్వాత నేను జనరల్గా అయితే ఫ్యాన్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నాను, చల్లగా ఉంటుంది. అదే విల్ షో యూ. అండ్ మిగిలిపోయిందంతా కూడా మొత్తం నెక్ బ్యాక్కి అంతా అప్లై చేయొచ్చు. యాక్చువల్గా హెడ్ బ్యాండ్ పెట్టుకుని చేసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది. మనకి హెడ్ బ్యాండ్ పెట్టుకునేంత టైం కూడా లేదనమాట. సో కంప్లీట్గా చేసేసుకున్న తర్వాత హెడ్ వాష్ చేసేసుకున్నాను. నెక్స్ట్ అయిపోయిన తర్వాత నేను ఫేస్ సీరం అప్లై చేస్తాను. రెగ్యులర్గా ఎవ్రీడే కూడా నేను ఫేస్ సీరం అప్లై చేస్తాను. సీరం అప్లై చేస్తే ఏంటంటే హైడ్రేటింగ్గా ఉంటుంది, ఆ ఫీలింగే చాలా బాగుంటుంది అనమాట. చాలా త్వరగా అబ్జర్వ్ అయిపోతాయి ఎంకెఫైన్ సిరమ్స్. నేను ఒక 2-3 ట్రై చేశాను, అన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ మేకప్ వేసుకునేటప్పుడు మాత్రం నేను ఈ సిరం యూజ్ చేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి SPF 30 క్రీమ్ ఉంటుంది కదా, సన్ స్క్రీన్ క్రీమ్, నేను అది యూజ్ చేస్తాను. మనం బయటికి వెళ్ళినప్పుడు కానీ ఇండోర్స్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. నేను రాసుకోవడం కూడా అంత ఎక్కువ క్వాంటిటీస్ ఏమి రాసుకోను, కొంచెం అంత లిబరల్గా ఏమి యూజ్ చేయను. క్వాంటిటీస్ వచ్చేసి తక్కువగానే ఉంటాయి. సన్ స్క్రీన్ ప్లస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కన్సీలర్ అనమాట. జనరల్గా ఇంతకుముందు నేను ఫౌండేషన్ యూజ్ చేసేదాన్ని, నా ఫౌండేషన్ అయిపోయింది అనమాట. సో కన్సీలరే నాకు ఎక్కడెక్కడ డార్క్గా అనిపిస్తుందో ఆ చోట్ల నేను కన్సీల్ చేసేస్తున్నాను. జనరల్గా అయితే ఇంకొంచెం ఎక్కువ కూడా రాసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. నాకు అంత మేకప్ వేసుకోవడం పెద్దగా ఇష్టం ఉండదు, కానీ కొంచెం ఫొటోస్కి అది బాగా పడాలని చెప్పేసి నేను ఈ కన్సీలర్ అవి యూజ్ చేస్తున్నాను. కన్సీలర్ యూజ్ చేసిన తర్వాత ఐ యూజ్ కాంపాక్ట్ పౌడర్ అనమాట. సో కాంపాక్ట్ పౌడర్ ఏంటంటే జనరల్గా నా దగ్గర పోస్ట్ కాంపాక్ట్ పౌడర్ ఉంది, అది కాకుండా SPF 30 ఇది కూడా కాంపాక్ట్ పౌడర్ తీసుకున్నాను. ఇది కూడా ఎంకెఫీ నుంచే, కాకపోతే సరిగ్గా రావట్లేదు బయటకి. నేను ఇది వేరే బాక్స్లో తీసుకుందామని వేరే బాక్స్లోకి కన్వర్ట్ చేసుకుని అప్పుడు నేను బ్రష్ యూజ్ చేసుకుంటే బాగుండేది, కానీ ఎంత ట్రై చేసినా ఎక్కువగా రావట్లేదు. నాకు అది పట్టుకునే డైరెక్షన్ సరిగ్గా అర్థం కాలేదు. వచ్చినందువల్ల ట్రై చేశాను. సో ఇది సరిపోలేదని చెప్పేసి నేను పోస్ట్ కాంపాక్ట్ పౌడర్ నా దగ్గర ఉన్నది యూజ్ చేసేస్తున్నాను. సో దట్ ఈజ్ ఇట్. జస్ట్ ఇప్పుడు వరకు నేను చెప్పింది 6-7 ప్రోడక్ట్స్ అనమాట. లైక్ స్క్రబ్, ప్యాక్ కాకుండా ఒక 4 ప్రోడక్ట్స్ అంతే. ఐ డోంట్ యూజ్ ఫౌండేషన్, సో ఐ యూజ్ కన్సీలర్. నాకు ఈ చిన్న దగ్గర అండర్ ఐస్ దగ్గర నేను అది యూజ్ చేస్తాను. అండ్ ఫైనల్గా నా దగ్గర ఒక మైగ్లామ్ లిప్ కలర్ ఉంది, పింక్ షేడ్ అనమాట. ఇది డార్క్ పింక్ షేడ్, అది కూడా నేను జస్ట్ ఒక 2-3 డాట్స్ పెట్టుకుంటాను అంతే. సో దట్ ఈజ్ హౌ. ఆ తర్వాత నేను ఒక కాజల్ అప్లై చేసేస్తాను, దట్ ఈజ్ ఇట్. తర్వాత బింది
జనరల్గా అయితే నాకు ఇంత మేకప్ ఇంత యూస్ చేయొచ్చు అని తెలియదు. వెన్ ఐ వాజ్ ఇన్ ఇంటర్మీడియట్ ఆర్ బీటెక్ నేను ఎక్కువగా యూస్ చేసింది ఫెయిర్ అండ్ లవ్లీయే. సో చాలా ఇయర్స్ ఫెయిర్ అండ్ లవ్లీయే యూస్ చేశాను. తర్వాత కూడా నేను పెద్దగా యూజ్ చేసిన ప్రోడక్ట్స్ ఏం లేవు. కాజల్ కూడా నేను వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచే పెట్టుకోవడానికి స్టార్ట్ చేశాను. కాజల్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది, కానీ కాసేపటికి నాకు కాజల్ కింద దిగుతుందేమో అనిపిస్తుంది. కానీ పెట్టుకున్న రోజు మాత్రం కొంచెం ఐస్ చాలా రిలాక్సింగ్గా అనిపిస్తాయి. సో మోస్ట్ ఆఫ్ ది మై ఫ్రెండ్స్ పెద్ద ఎవరు మేకప్ వేసుకోకపోయినా కానీ అందరూ కాజల్ అయితే రాసుకుంటారు. సో ఐ హ్యావ్ కంప్లీటెడ్ అండ్ జస్ట్ కొన్ని యాక్సెసరీసే లైక్ వాచ్ పెట్టుకున్నాను. నా దగ్గర బ్రాస్లెట్ ఉంది, అది మర్చిపోయాను. ఇది నా నల్లపూసలు బ్లాక్ బీడ్స్. నెక్స్ట్ నాకు బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం. నా దగ్గర బ్యాంగిల్స్ చాలా కలెక్షన్ ఉంది, మెటల్ బ్యాంగిల్స్ అనమాట. నాకు మట్టి గాజులు అంటే కూడా చాలా ఇష్టం. నాకు ఆ కలర్ ఇష్టం అయ్యి వేసేసుకున్నాను, కానీ తర్వాత అనిపించింది అది అసలు సెట్ అవ్వట్లేదు దానికని. సో ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది, 11 అలాగా. పెసరట్టు బీరకాయ కర్రీ చేసుకున్నాం అనమాట. సో ఐఎమ్ యాక్చువల్లీ ఇన్ స్ట్రిక్ట్ డైటింగ్. ఒకటే పెసరట్టు కొంచెం బీరకాయ కర్రీ చాలా ఎమ్మిగా ఉంది. ఈలోపు మా హస్బెండ్ కాల్స్ చేస్తున్నారు, ఎక్కడున్నావు, ఇంకా ఎంత టైం పడుతుందని చెప్పేసి. ఐఎమ్ ఆల్రెడీ లేట్ బై ద టైమ్ హీస్ కాలింగ్ మీ. సో ఫాస్ట్గా తినేయడానికి ట్రై చేస్తున్నాను, కానీ తినేటప్పుడు నా లిప్స్టిక్ పోయిందనమాట. సో మళ్ళీ కొంచెం లిప్స్టిక్ లైట్గా లిప్ కలర్ అప్లై చేసేసుకుని ఐఎమ్ లీవింగ్ ఫ్రమ్ దేర్. సో నేను ఇది ఒక సెట్ తీసుకున్నాను అనమాట, బ్యాంగిల్స్ సెట్. నేను ఫస్ట్ గ్రీన్ కలర్ వేసుకున్నాను, అసలు ఈ డ్రెస్కి సంబంధం లేదు అది. తర్వాత మళ్ళీ కొంచెం బేబీ పింక్ తీసి ట్రై చేశాను. ఎగ్జాక్ట్గా ఇదే డ్రెస్కి నాకు మ్యాచింగ్ ఉన్న బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి, కానీ ఏంటో నాకు బేబీ పింక్ వేసుకోవాలనిపించింది. అక్కడక్కడ స్ట్రైప్స్ వచ్చినాయి కదా బేబీ పింక్, సో వేసుకున్నాను. దట్ ఈస్ హౌ ఐ హ్యావ్ కంప్లీటెడ్. నా మొత్తం మేకవర్ అయితే అయిపోయింది, జస్ట్ హెయిర్ మట్టికి. అండ్ నేను హెయిర్ వెట్గా ఉన్నప్పుడే కోమ్ చేసేస్తాను, ఎందుకంటే చాలా చక్కగా మాట ఉంటుంది. అదే డ్రై అయిపోయిన తర్వాత హెయిర్ అసలు నా మాటిందనమాట. నేను పెద్దగా జెల్స్ ఏమీ అప్లై చేయను. మీలో ఎంతమంది మీరు కూడా హెయిర్ వెట్టగా ఉన్నప్పుడు అప్లై చేసేస్తారు నాకు చెప్పండి. ఆల్సో ఐ హ్యావ్ కంప్లీటెడ్. మొత్తం నా మేకప్ అంతా అయిపోయింది. చాలా లిమిటెడ్ మేకప్, జస్ట్ ఫొటోస్కి కొంచెం నీట్గా కనిపించేంత వరకు వేసుకుంటాను. ఇది మా బ్రదర్ హౌస్ వార్మింగ్ ఫంక్షన్ అన్నమాట. తను తెల్లపూర్లో హౌస్ తీసుకున్నారు. అండ్ తిను మా నాన్నమ్మ, మా పెటర్నల్ సైడ్ రిలేటివ్స్ వీళ్ళందరూ, మా చిన్నమ్మ పెద్దమ్మ. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అది కూడా సండే పెట్టినందుకు నేను వీళ్ళందరినీ మీట్ అయ్యాను. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అన్నమాట, మా అపార్ట్మెంట్లో ఉంటారు వీళ్ళంతా. సో ఐ హ్యావ్ ఎంజాయ్డ్ అ లాట్ ఇన్ దట్ ఫంక్షన్. నాకు తెలిసిన వాళ్ళందరినీ కలిసి మాట్లాడేసి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. హోప్ యూ ఆల్సో ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. If you like this video, please subscribe. Thank you. So, వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి guys. Thanks for watching. Bye bye.